హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్లా సాయి ఛానల్. నిన్న మనం ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఫీల్డ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేసినాం ఒకసారి అడిగి వెళ్ళిపోదాం. హెచ్డిఎఫ్సి మనం ఈ యాప్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాం కదా. సో ఇగో అప్లికేషన్, ఇంకా క్యాండిడేట్ రాలేదనుకుంటా. ఒక్క నిమిషం. నిన్న క్యాండిడేట్ లేట్ అవుతా అని చెప్పిన కదా, మరి రీఫ్రెష్ చేయగానే క్యాండిడేట్ వచ్చింది, చూసిరు కదా. ఇప్పుడు మనం దీనికి ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం క్యాండిడేట్కి. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈడ గేర్ సింబల్ కనిపిస్తుంది కదా, సెటప్, దాన్ని క్లిక్ చేస్తే ఈడ ఎడిట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది కదా. డైరెక్ట్ దీన్ని క్లిక్ చేసేసినాం అనుకో, డైరెక్ట్ ఏమవుతుందంటే సెటప్లో పోయి ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఉన్నాయా, దీని మీద క్లిక్ చేయాలి. దెన్ డిఫాల్ట్ యూజువల్గా స్టాండర్డ్వి ఫీల్డ్స్ క్రియేటెడ్, ఇది మనం క్రియేట్ చేసినాం టెక్స్ట్. సో ఈడ న్యూ అని అనిపిస్తుంది కదా, ఆ న్యూ అని క్లిక్ చేయాలి. న్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు నేమ్ అనేది ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ చేసినాం నిన్న. ఇప్పుడు ఫోన్ నెంబర్ అనేది క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకు స్టార్టింగ్ కనిపిస్తున్న ఈ 3 ఏంటంటే రీడ్ ఓన్లీ ఫీల్డ్స్. మీరు ఆటో నెంబర్ చూసిరు అనుకుంటా, ఇది అప్లికేషన్ నెంబర్లా. దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఎడిట్ చేయడానికి రాదు, ఓన్లీ రీడ్ ఓన్లీ ఫీల్డ్ అనమాట. ఇవి రిలేషన్షిప్స్, ఒకదానికొకటి రిలేషన్షిప్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అకౌంట్లో నువ్వు ఏమైనా నేమ్ ఇచ్చినావు అనుకో, దానికి కాంటాక్ట్లో మళ్ళీ అదే నేమ్తో రిలేట్ చేయ వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో చూసుకుందాం దీని గురించి. థర్డ్, ఫిఫ్త్ వీడియో, సిక్స్త్ వీడియోలో వచ్చేస్తుంది. ఇవన్నీ ఫీల్డ్స్. సో ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫోన్ నెంబర్కి ఏది వస్తుంది, ఫోన్ అనేది వస్తుంది. సో ఫోన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కింద కనిపిస్తుందా, నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫీల్డ్ నేమ్ PHON, ఫోన్ అని రాయొచ్చు, ఫోన్ నెంబర్ అని రాయొచ్చు. దెన్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. విజిబుల్ టు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి విజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి విజిబుల్ కాకుంటే మనం చూడనికి రాదనమాట. మనమే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి చూడనికి రాదు. దెన్ సేవ్ వచ్చేసినాం అనుకో, సేవ్ అయిపోతుంది. సేవ్ అండ్ న్యూ అన్నాం అనుకో, మళ్ళీ ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేయాలిగా. అందుకని మనం సేవ్ అండ్ న్యూ క్లిక్ చేద్దాం, ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి. దెన్ నెక్స్ట్ ఏంటిదంటే ఈమెయిల్ క్రియేట్ చేద్దాం. ఈమెయిల్కి ఏం క్రియేట్ చేద్దాం, ఫీల్డ్ ఈమెయిల్ అని ఉంది, చూసిరుగా. ఈమెయిల్ అంటే ఈమెయిల్కి దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట, చెప్తా. ఈమెయిల్ ఇక్కడ కింద చూసారా రిక్వైర్డ్. ఇప్పుడు రిక్వైర్డ్ బటన్ క్లిక్ చేసిండు అనుకో, మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు ఇది ఒక స్టార్ వస్తుంది. ఏంటంటే ఖచ్చితంగా మనం ఆ ఫామ్లో మనం ఈమెయిల్ ఉందనుకో, ఈమెయిల్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయకుంటే సేవ్ కాదు. అందుకే రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ ఫీల్డ్. డు నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్, దీనినే క్లిక్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు sai.@gmail.com అని ఒకటి క్లిక్ చేసిన అనుకో, క్రియేట్ చేసిన. ఇప్పుడు అదే దాని మీద ఇంకొక వాళ్ళు క్రియేట్ చేసుకుంటే రాదు కదా. సో ఇది అలాగే డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేయనీకి ఉండదు. ఇప్పుడు నేను ఎంటర్ చేసింది మళ్ళీ ఇంకొక అప్లికేషన్లో ఇంకొక అతను సేమ్ ఈమెయిల్తో ఎంటర్ చేసింది అనుకో, అది డూప్లికేట్ అవుతుంది, ఎంటర్ చేయనీకి రాదు. అంటే డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేయనీకి రాదు ఇది క్లిక్ చేస్తే. దెన్ నెక్స్ట్ మనం ఇది మ్యాండేటరీ ఇచ్చినాం కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా క్లిక్ అయి ఉంటుంది. దెన్ సేవ్ అండ్ న్యూ. మళ్ళీ ఏం క్రియేట్ చేద్దామంటే ఏరియా క్రియేట్ చేద్దాం.
ఏరియాకి ఏం తీసుకుందాం, టెక్స్ట్ తీసుకొని ఎంటర్ వేసేద్దాం. ఏరియా లెంత్ ఎంత ఉంచాలి, 16 పెట్టుకుందాం. నేను రిక్వైర్డ్ ఏమి ఇస్తాను, యూనిక్గా ఏం అవసరం లేదా, డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. క్లిక్ నెక్స్ట్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి క్లిక్ అయి ఉందంటే ఖతం. నెక్స్ట్ అండ్ సేవ్ అండ్ న్యూ. నెక్స్ట్ ఏం ఎంటర్ చేద్దామంటే ఆధార్ కార్డుకి ఏమొస్తుంది, ఆధార్ కార్డుకి టెక్స్ట్ అండ్ ఎన్క్రిప్ట్. ఎందుకంటే అలౌ యూజర్ టు ఎంటర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ నెంబర్స్. సో మనం టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ అనే క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేసేద్దాం. నెక్స్ట్ అని ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఎంత ఉండాలి మనకి, 12 ఉండాలి కాబట్టి రిక్వైర్డ్ ఏం అవసరం లేదా. మేక్ టైప్ అంటే నేను 4 క్యారెక్టర్స్, లాస్ట్ 4 క్యారెక్టర్ క్లియర్ అని ఇచ్చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇలా వస్తుంది, ఇలా XX అని వస్తుంది తెలుసా మీకు, మనం ఆధార్ కార్డ్ ఏదైనా ఎంటర్ చేసినా కూడా ఇలా వచ్చి లాస్ట్ మాత్రం విజిబుల్ అవుతుంది. సో అట్లా దెన్ క్లిక్ నెక్స్ట్. ఓకే, విజిబుల్ అయింది. దెన్ క్లిక్ నెక్స్ట్, సేవ్ అండ్ న్యూ. అండ్ నెక్స్ట్ మనం బర్త్డే తీద్దాం. బర్త్డే అంటే ఏ ఫీల్డ్ వస్తుంది చెప్పండి. బర్త్డే అంటే డేట్ వస్తుంది. డేట్ క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్, రిక్వైర్డ్ ఏమి ఇవ్వలేనండి ఇప్పుడు. దెన్ క్లిక్ నెక్స్ట్. విజిబుల్ అయింది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి. అండ్ క్లిక్ నెక్స్ట్ అండ్ సేవ్ అండ్ ఇంకోటి క్రియేట్ చేశాను నేను. ఈసారి మేలా ఫీమేలా క్రియేట్ చేయాలి, జెండర్ క్రియేట్ చేద్దాం. దానికి ఏం కావాలి, 2 ఆప్షన్స్ రావాలి. 2 ఆప్షన్స్ అట్లా రావాలి కాబట్టి మనం పిక్ లిస్ట్ తీసుకోవాలి. పిక్ లిస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి పిక్ లిస్ట్ తీసుకున్నాం. జెండర్ అని క్లిక్ చేసి ఎంటర్ వాల్యూస్ ఉంది ఇక్కడ, ఎంటర్ వాల్యూస్ అని దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మేల్ అని ఒకటి, ఫీమేల్ అని ఒకటి, అదర్స్ అని ఇది ఇచ్చిన. ఇప్పుడు ఈ 3 ఇచ్చేసిన కదా. దెన్ డిస్ప్లే వాల్యూ ఆల్ఫా న్యూమరికల్ అంటే ఇప్పుడు ఏ వచ్చింది, ఏ ఉంది అనుకో, ఏ ఫస్ట్ వస్తుంది, బి లెటర్ ఉంటే బి సెకండ్ అట్లా వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటుంది. సో నేను అవేమి ఇస్తలేను, డైరెక్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అయిపోయింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ విజిబుల్ అయింది. దెన్ క్లిక్ నెక్స్ట్. అండ్ ఇంకొకటి నేను కంట్రీ అనేది చేద్దాం అనుకుంటున్నా, ఫీల్డ్. ఓకే నెక్స్ట్. కంట్రీకి నేమ్ వస్తుంది. సో మెనీ కంట్రీస్ ఉంటాయి కదా మనం ఏదైనా జాబ్ అప్లై చేసినప్పుడైనా. సో మనం పిక్ లిస్ట్ తీసుకుందాం, మళ్ళీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి కంట్రీ వచ్చేసింది మనకి. మళ్ళీ ఎంటర్. కంట్రీ ఏమి ఇద్దామంటే ఇండియా. అండ్ ఇండియా ఒకటి ఇద్దాం. యుఎస్ఏ ఒకటి ఇద్దాం. దెన్ క్లిక్ నెక్స్ట్.
విజిబుల్ అయింది. దెన్ క్లిక్ నెక్స్ట్. కంట్రీ క్రియేట్ చేసిన వాటికి సేవ్ అండ్ న్యూ క్లిక్ చేసి ఇంకోటి క్లిక్ చేద్దాం అనుకుంటున్నా. స్టేట్ అంటే మళ్ళీ పిక్ లిస్ట్ వస్తుంది. పిక్ లిస్ట్ దెన్ స్టేట్ మళ్ళీ ఎంటర్ ఇది క్లిక్ చేసి తెలంగాణ ఒకటి, ఆంధ్ర ఇంకొకటి, ఆంధ్ర ఒకటి అండ్ మళ్ళీ మనము అమెరికా ఇచ్చాం కదా, అమెరికా స్టేట్స్ ఏముంది, కాలిఫోర్నియా. కాలిఫోర్నియా ఒకటి అండ్ వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీ ఇవి క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేద్దాం. నెక్స్ట్ అని క్లిక్ చేసి విజిబుల్ అయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సేవ్ అండ్ న్యూ అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేసా, అది పిన్ కోడ్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే నెంబర్కి అండ్ కరెన్సీ అంటే మనం ఎప్పుడైనా అమౌంట్ గురించి రాసేటప్పుడు కరెన్సీ అనేది రాసాం. నెంబర్స్ అంటే ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, దానికి నెంబర్స్కి రాసాం. నెంబర్స్ వేరు, కరెన్సీ వేరు. కరెన్సీకి ఏంటిదంటే కరెన్సీకి సింబల్ వస్తుంది. మనం అమౌంట్ ఎంటర్ చేసినప్పుడు స్టార్టింగ్లో సింబల్ వస్తుంది. ఇండియన్ రూపీస్ది సింబల్, డాలర్స్ అని అమెరికన్ వాళ్ళే అట్లా సింబల్ వస్తుంది. ఆ నెంబర్కి సింబల్ రాదు. అండ్ టెక్స్ట్కి అండ్ ఈమెయిల్కి ఏంటిదంటే టెక్స్ట్ మనము కామాలు అన్నీ ఇచ్చుకుంటే మనము ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. అదే ఈమెయిల్కి అయితే ఫార్మాట్ ఉంటుంది. ఈమెయిల్ కంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, మనకు తెలిసి మన ఈమెయిల్ ఎట్లుంటుందో ఫార్మాట్గా అట్లా. సో నేను ఇంకోటి పిన్ కోడ్ అని ఇద్దాం అనుకుంటున్నా. పిన్ కోడ్ ఏంటిది, పిన్ కోడ్ నెంబర్ తీసుకొని పిన్ కోడ్ 06 ఇచ్చేస్తా. దెన్ నెక్స్ట్ విజిబుల్ అయింది. దెన్ నెక్స్ట్, దెన్ సేవ్. ఇక నాకు చాలా అనమాట, ఇన్ని అనం చేసిన కదా, ఇక మనకి ఇవన్నీ వచ్చేసేవి. సో మనము క్రియేట్ చేసినవి చూద్దామా, వెళ్ళి ఇక్కడ వెళ్ళి హెచ్డిఎఫ్సి అన్న కొట్టాలి, లేకుంటే క్యాండిడేట్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా ఏంటంటే హెచ్డిఎఫ్సి క్యాండిడేట్ ఉంది, హెచ్డిఎఫ్సి యాప్లో ఉంది, ఇది క్యాండిడేట్. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ అనేది వచ్చేసాయి. చూసారు కదా, క్యాండిడేట్ నేము, ఫోన్ నెంబర్ క్రియేట్ చేసినాం, ఈమెయిల్, ఏరియా, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, డేటు అండ్ జెండర్, కంట్రీ అండ్ పిన్ కోడ్. సో ఇప్పుడు ఒకటి క్రియేట్ చేద్దాం. ప్రభాస్, ఫోన్ నెంబర్ 1234567890. ఇప్పుడు ఈమెయిల్ ఏమిద్దాం, ప్రభాస్ 1@g ఇచ్చేసిన. అండ్ చూసారా, యూ మస్ట్ ఎంటర్ అండ్ ఇన్వాలిడ్ ఫార్మాట్ అని వచ్చిందా. సేవ్ చేసినా అని సేవ్ కాదు. ప్లస్ ఇప్పుడు ఒకవేళ ఇది ఓకే చేసి ఇన్కంప్లీట్ ఫీల్డ్, నువ్వు ఇప్పుడు సేవ్ చేద్దాం అనుకున్నా కానీ ఈమెయిల్ అనేది నువ్వు ఇంకా ఫిల్ చేయలే. సో ఫిల్ చేయాలి, సేవ్ చేయడానికి రాదు, అదే మ్యాండేటరీ అంటారు దీన్నే. సో
prabhas1@gmail.com. ఇప్పుడు ఇసిరా ఏం రాలే. ఏరియా అంటే ఏం రాస్తాం మనము? ఇప్పుడు ఇది కానీ 14,50 ఏదో ఒక ఏరియాది ఇచ్చేసిన. BHONGIR భువనగిరి అని ఇచ్చేద్దాం. ఆధార్ కార్డ్ ఏది? ఇంతే. ఇక ఎక్స్ట్రా నువ్వు నెంబర్ ఎంటర్ చేసినా రాదు. దెన్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్డే నేను ఇప్పుడు ఫ్యూచర్ ఇచ్చినా అని వస్తుంది. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ది రావద్దు కానీ వస్తుంది. దాన్ని నెక్స్ట్లో చూసుకుందాం మనం. నెక్స్ట్ వీడియోస్లో అవి ఎలా వేయాలి, దాన్ని వ్యాలిడేషన్ అంటారు, అవి ఎలా వేయాలో చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం బర్త్డే 18 అని ఇస్తున్నా. ఫ్యూచర్ అనేది ఉండదు ఇక బర్త్డేకి, ఫ్యూచర్ డేట్ అనేది. అది మనం నెక్స్ట్లో చూసుకుందాం ఫ్యూచర్ డేట్. నేను 2025 ఇచ్చినా సరే ఇది సేవ్ అవుతుంది. అలా అవ్వద్దు కదా. బర్త్డే ఇప్పుడు ఫ్యూచర్లో ఈడు పుడతాడు అని ఉండదు కదా. మనము ఎప్పుడైనా ఈ రోజుకి లెస్ దేనే ఉండాలి ఆ బర్త్డే. ఎప్పుడైనా ఫ్యూచర్ అనేది ఉండొద్దు. అది ఎలా చేయాలని మనము ఫ్యూచర్లో చూసుకుందాం. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. దెన్ జెండర్స్, మేలు, కంట్రీ ఇండియా. ఇప్పుడు ఇండియా క్లిక్ చేసి నేను తెలంగాణ ఆంధ్ర కాకుండా కాలిఫోర్నియా అని క్లిక్ చేసింది అనుకో, అయినా సేవ్ అవుతుంది. ఇప్పుడు 9 అని క్లిక్ చేశాను. ఇది ఏంటంటే ఇది వేరేది ఉంటుంది. ఇప్పుడు ఇండియా క్లిక్ చేస్తే స్టేట్స్ ఏం రావాలి? ఆంధ్ర, తెలంగాణ రావాలి. కానీ రాకున్నా సరే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏది రెండు ఇచ్చినా సేవ్. ఒకటి బర్త్డేది, అది నెక్స్ట్ ఏంటంటే ఫీల్డ్ డిపెండెన్సీ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇండియా సెలెక్ట్ చేస్తే తెలంగాణ, ఆంధ్ర అనే అపేర్ కావాలి. అది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మాత్రం ఇది ఎట్లా అర్థమైందా అని నేను అనుకుంటున్నా. ఎలా చేయాలి క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది ఫీల్డ్స్ క్రియేట్ చేయడం. నెక్స్ట్ మనం ఫీల్డ్ డిపెండెన్సీ ఎట్లా చేయాలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఓకే, బాయ్.